నమస్కారం, బీటీవీ న్యూస్ కు స్వాగతం. ఈనాటి వార్తలు. కర్నూలు జిల్లాలో జరిగిన ఘోర బస్సు ప్రమాదంపై సీఎం చంద్రబాబు తీవ్ర దిగ్భ్రాంతి. దుబాయ్ నుంచి సీఎం టెలికాన్ఫరెన్స్ నిర్వహించి తక్షణ సహాయక చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ. కర్నూలు జిల్లాలో జరిగిన ఘోర బస్సు ప్రమాద ఘటన తనను తీవ్రంగా కలిచివేసిందని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వెల్లడి. ఈ ఘటనలో ఇప్పటికే 10 మందికి పైగా ప్రాణాలు కోల్పోవడం దురదృష్టకరమని వ్యాఖ్య. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సంతాపం తెలియజేస్తూ క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నాను అని వెల్లడి. కల్తీ మద్యంపై డీజీపీకి ఫిర్యాదు చేసిన వైసీపీ నేతలు. రాష్ట్రంలో ఏ విషయంపై ప్రశ్నించినా వైసీపీ నేతలపై బురద చల్లే కార్యక్రమానికి కూటమి ప్రభుత్వం పూనుకుంటుందని మాజీ మంత్రి జోగి రమేష్ ఆరోపణ. మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి తన స్వార్థ రాజకీయాల కోసం నోరు తెరిస్తే పచ్చి అబద్దాలు ఆడుతూ రాష్ట్ర ప్రజలను మోసం చేస్తున్నారని మాజీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న విమర్శ. గత 5 ఏళ్లలో రాష్ట్రాన్ని సర్వనాశనం చేసిన జగన్మోహన్ రెడ్డికి ప్రజలు సరైన బుద్ధి చెప్పినా ఇంకా జగన్లో మార్పు రాలేదని ఆగ్రహం. కర్నూలు జిల్లాలో జరిగిన ఘోర బస్సు ప్రమాదంపై సీఎం చంద్రబాబు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. దుబాయ్ నుండి టెలికాన్ఫరెన్స్ నిర్వహించి తక్షణమే సహాయక చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు. హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్తున్న ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు నేటి తెల్లవారుజామున కర్నూలు జిల్లా కల్లూరు మండలం చిన్న టేకూరు వద్ద ఘోర అగ్ని ప్రమాదానికి గురై పలువురు మరణించడం, మరికొంతమంది తీవ్ర గాయాలు పాల్కావడంపై రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తీవ్ర దిగ్భ్రాంతిని, విచారాన్ని వ్యక్తం చేశారు. దుబాయ్ పర్యటనలో ఉన్న ఆయన అక్కడి నుంచే రాష్ట్ర అధికారులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. హోంమంత్రి, రవాణా శాఖ మంత్రి, సీఎస్, డీజీపీ, స్థానిక డీఐజీ, జిల్లా కలెక్టర్, ఎస్పీతో మాట్లాడి పరిస్థితిని సమీక్షించారు. గాయపడిన వారికి అత్యుత్తమ వైద్యం అందించాలని, మృతదేహాలను గుర్తించి కుటుంబాలకు అప్పగించాలని సూచించడం జరిగింది. బస్సు ఘోర ప్రమాద ఘటనపై వెంటనే స్పందించిన రాష్ట్ర రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి హుటాహుటిన ఘటనా స్థలానికి వెళ్లి పరిస్థితిని సమీక్షించారు. ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు సంతాపం తెలియజేశారు. ఈ ఘటన హృదయ విదారకరమని పేర్కొన్నారు. క్షతగాత్రుల్ని కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి వారికి అత్యుత్తమ వైద్య సేవలు అందించాలని వైద్యాధికారుల్ని ఆదేశించారు. ప్రమాద స్థలంలో సహాయక చర్యలు వేగంగా చేపట్టాలని రవాణా శాఖ అధికారులను మంత్రి ఆదేశించారు. భవిష్యత్తులో ఇలాంటి ప్రమాదాలు జరగకుండా అన్ని రకాలుగా భద్రతా ప్రమాణాలు ఉండేలాగా చర్యలు చేపట్టాలని రవాణా శాఖ అధికారుల్ని ఆయన ఆదేశించారు. హైదరాబాద్ నుండి బెంగళూరు వెళ్తున్న వేమూరు ట్రావెల్స్ కు చెందిన ప్రైవేట్ బస్ కర్నూలు జిల్లా చిన్నటేకూరు వద్ద బైకును ఢీకొట్టి మంటలు చెలరేయడంతో బస్సు దగ్ధమై ఘోర అగ్ని ప్రమాదం చోటు చేసుకున్న ఘటన తీవ్రంగా కలిచివేసిందని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అన్నారు. కృష్ణా జిల్లా కొండపావులూరులో ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ ఘటనలో ఇప్పటికే 10 మందికి పైగా ప్రాణాలు కోల్పోవడం దురదృష్టకరమని అన్నారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సంతాపం తెలియజేస్తూ క్షతగాత్రులు త్వరలో కోలుకోవాలని ప్రార్థిస్తున్నట్లు ఆయన చెప్పారు. ఈ ప్రమాదంలో గాయపడిన వారికి మెరుగైన చికిత్స అందించేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ప్రభుత్వం తరపున సూచించడం జరిగిందని తెలిపారు. That part is because the bike went underneath the bus. Petrol tank got exploded. Channel officers of the preliminary reports said that's why they are not able to. Not many of the people are not able to see. Some of them bikes have been lost. It is very sad. Not sure. Suddenly, after for announcing exhibition, that really means a lot. Kernuru is the state of Haiti. And also I'd like to CBN Garu for coming. కల్తీ మద్యంపై వైసీపీ నేతలు డీజీపీకి ఫిర్యాదు చేశారు. రాష్ట్రంలోని ఏ విషయంపై ప్రశ్నించినా వైసీపీ నేతలపై బురద జల్లే కార్యక్రమాన్ని కూటమి ప్రభుత్వం పూనుకుందని మాజీ మంత్రి జోగి రమేష్ చెప్పారు. చట్టాన్ని చేతిలోకి తీసుకొని చంద్రబాబు, లోకేష్ వ్యవస్థలను తప్పుదారి పట్టిస్తున్నారని ఆరోపించారు. టెలికాం, ఐటీ ద్వారా, ఐవీఆర్ఎస్ కాల్స్ ద్వారా వైసీపీ నేతలపై అసత్య ప్రచారాలు చేస్తున్నారని చెప్పారు. కల్తీ మద్యం కేసులో నిజాన్ని నిగ్గు తేల్చాలని ఏపీ డీజీపీని కోరుతున్నామని పేర్కొన్నారు. బాధ్యులైన వారిపై కేసులు పెట్టి తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. తనపై నకిలీ మద్యం కేసు పెట్టించి చంద్రబాబు వ్యక్తిత్వ హననానికి పాల్పడుతున్నారని ఎద్దేవా చేశారు. గత వారం రోజులుగా రాష్ట్రంలో ఈ ప్రక్రియ జరుగుతున్న ఈ తంతుని డీజీపీ ఆఫీస్కి వచ్చి ఈరోజు సైబర్ క్రైమ్ కి ఫిర్యాదు చేయడం కూడా జరిగింది. ధైర్యంగా చెప్తా ఉన్నాం, దమ్ముగా చెప్తా ఉన్నాం. ఏదైనా నింద వేయాలంటే
లేదు తప్పుడు ప్రచారం చేయాలంటే చంద్రబాబు నాయుడు ప్రభుత్వానికి, చంద్రబాబు నాయుడికి చెల్లింది, లోకేష్కి చెల్లింది. గత వారం రోజులుగా చెప్తా ఉన్నా, ఎక్కడికైనా వస్తామని చెప్పాం. ఈ రోజున ఇటువంటి తప్పుడు ప్రచారం, తప్పుడు వ్యవస్థలను సృష్టించి చంద్రబాబు నాయుడు సర్కార్ ఇంత దిగజారుడుతనానికి, నన్ను వ్యక్తిగతంగా, మా పార్టీని వ్యక్తిగతంగా కించపరిచే విధానానికి దిగజారిందంటే ఏదైనా ఎవడైనా చెప్పాలంటే దమ్ముగా చెప్పాలా. లేదు చంద్రబాబు నాయుడు వచ్చి మాట్లాడాలా, లోకేష్ వచ్చి మాట్లాడాలా. అంతేగాని ఎక్కడో ఐవీఆర్ఎస్ కాల్స్ ఎవడు చేస్తాడో తెలీదు, ఏ డిస్ట్రిబ్యూషన్ కమిటీయో తెలీదు, ఏ వ్యవస్థో తెలీదు. అన్నిటిని కూడా చట్టాన్ని తమ చెప్పు చేతలు తీసుకుని, చట్టం మా చేతిలో ఉంది కదా, ప్రభుత్వం మా చేతిలో ఉంది కదా, ఏదైనా చేయొచ్చు అని చెప్పేసి చంద్రబాబు నాయుడు కొడుకు కక్ష కట్టి ఈ విధంగా వ్యక్తి తానానం చేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఈరోజు డీజీపీ ఆఫీస్కి వచ్చి స్వయంగా మీడియా మిత్రులు ముందు చెప్తా ఉన్నాం, దమ్ము ఉంటే, ధైర్యం ఉంటే ఎవరు చేశారో చెప్పండి, ఎవరు చేయించారో చెప్పండి, దీని మీద విచారణ చేయించండి, నిజాన్ని నిర్భయంగా నిగ్గు తేల్చమని చెప్పేసి మీ ద్వారా అడుగుతా ఉన్నా. ఈ ప్రభుత్వాన్ని, డీజీపీ గారిని అడుగుతా ఉన్నా, సిఐడి సైబర్ క్రైమ్స్ ని అడుగుతా ఉన్నాం. నిజంగా ఎంత దుర్మార్గం అంటే ఏ వ్యవస్థను వాడుకుంటారో తెలీదు, పరమ కిరాతకుల్లాగా వ్యవస్థల్ని తప్పుదారి పట్టించే క్రమం, టెలికాం వ్యవస్థని తప్పుదారి పట్టించే ఐటీ సెక్టార్ని. మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తన స్వార్థ రాజకీయాల కోసం నోరు తెరిస్తే పచ్చి అబద్దాలు ఆడుతూ రాష్ట్ర ప్రజలను మోసం చేస్తున్నారని, గత 5 ఏళ్లలో రాష్ట్రాన్ని సర్వనాశనం చేసిన జగన్మోహన్ రెడ్డి ప్రజలు సరైన బుద్ధి చెప్పారని, వారిలో మార్పు రాలేదని మాజీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏపీకి డేటా సెంటర్ చంద్రబాబు తెస్తే తన గొప్ప చెప్పడానికి జగన్ కు సిగ్గుండాలని ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో నకిలీ మద్యాన్ని ఏరులై పారించిన చరిత్ర జగన్దేనని ఆరోపించారు. గత ప్రభుత్వంలో జగన్ అండ్ కో మద్యం ద్వారా కోట్లు దోచుకున్నారని అధికారులు నిర్ధారించారని పేర్కొన్నారు. నకిలీ మద్యం ద్వారా పేదల ప్రాణాలు తీసి డబ్బు దోచుకున్నారని చెప్పారు. హైదరాబాద్ ను ఎవరు అభివృద్ధి చేశారో చిన్న పిల్లాడిని అడిగినా చెప్తారని తెలిపారు. వైసీపీ నేతలు నోరు అదుపులో పెట్టుకోవాలని తనదైన శైలిలో హెచ్చరించారు. మాట్లాడుతున్నట్టు అనిపిస్తుంది, ఏదో ఎక్కడో ఆకాశంలో చూసి మాట్లాడుతున్నట్టు, అబద్ధాలు చెబుతూ ఉన్నవి లేనట్టు, లేనివి ఉన్నట్టు, ఏంటో పిచ్చి పిచ్చిగా మడత ప్రేమించిన వాళ్ళు మాట్లాడతారే ఆ టైంలో మాట్లాడతాను నేను. హైటెక్ సిటీ నిధులవేలి జనార్దన్ రెడ్డి గారు కట్టించినట్టు, అలాగే ఏదైతే హైదరాబాద్లో ఎయిర్పోర్ట్ ఉందో ఆ ఎయిర్పోర్టు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కట్టించారని, ఇవన్నీ చూస్తుంటే ఈ అమరావతి ఇప్పుడిప్పుడే చంద్రబాబు నాయుడు గారి కృషి వల్ల బాగా డెవలప్ అవుతుంది. నెక్స్ట్ ప్రెసిడెంట్లో మా తాత రాజారెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ అమరావతి రూపకల్పన చేసేదని కూడా చెప్పచ్చు జగన్మోహన్ రెడ్డి. అంటే వాళ్ళ తాత ముఖ్యమంత్రి చేయలే, కానీ జగన్మోహన్ రెడ్డి ఉన్నవి లేనట్టు, లేనివి ఉన్నట్టు చెప్పడంలో దట్ట. ఇవన్నీ చూస్తుంటే అబద్ధాల కాలేజీకి జగన్మోహన్ రెడ్డి ప్రిన్సిపల్ లా కనబడుతున్నాడు. అందుకే అతనికి మధ్య భ్రమించింది అంటున్నాం. చంద్రబాబు నాయుడు గారు 4 సార్లు ముఖ్యమంత్రి, 4 సార్లు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నటువంటి వ్యక్తిని సిగ్గు లజ్జ ఉందా అని ఆయన అడగడం చాలా విడ్డూరంగా ఉంది. అసలు జగన్మోహన్ రెడ్డికి సిగ్గు లజ్జ చీము నిద్ర ఉంటే అసెంబ్లీ సాక్షిగా చంద్రబాబు నాయుడు గారిని ఈసారి ఎన్నికల్లో మీకు ప్రతిపక్ష హోదా కూడా రాకుండా చేస్తానని చెప్పి మీకు ప్రజలు ప్రతిపక్ష హోదా ఇవ్వకుండా 11 సీట్లు వేస్తే నాకు ప్రతిపక్ష హోదా కావాలంటున్నా కాబట్టి
నువ్వు అన్న మాట నీకే చెల్లిద్ది. లేదు మీడియా ఎందుకు వచ్చి ఆ రోజు నువ్వు ఎందుకన్నా సిపిఎం సార్కి ఎన్ని సీట్లు వస్తే ప్రతిపక్ష హోదా రాదు అని అన్నావు, నువ్వు చెప్పు. ఇవన్నీ కూడా మట్టి భ్రమించి మాట్లాడుతున్నట్టు జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతున్నాడు. ఇవాళ సిపిఎం సార్ కానీ లోకేష్ బాబు గారు కానీ ఇతర దేశాలకు వెళ్ళి వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా పశ్చిమలో కోటి సంతకాల కార్యక్రమం నిర్వహించడం జరిగిందని, దానిలో భాగంగానే ఈ నెల 28న ఉదయం 9 గంటలకు భవానీపురం బ్యాంక్ సెంట్రల్లోని వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహం వద్ద నివాళులర్పించిన పాదయాత్రగా ఎంఆర్ఓ కార్యాలయం వద్దకు వెళ్లి ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ నిర్ణయాన్ని విరమించుకోవాలని కోరుతూ ఎంఆర్ఓకి వినతి పత్రం అందజేయడం జరిగిందని మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ తెలిపారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, ప్రజా సంఘాలు, ఇతర పార్టీ ప్రజలు విరివిరిగా పాల్గొని జయప్రదం చేయాలని వారు పిలుపునిచ్చారు. వైసీపీ ఇన్ఛార్జి వెల్లంపల్లి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైఎస్ఆర్సీపీ ప్రజా ఉద్యమంపై రూపొందించిన పోస్టర్ని పార్టీ కార్యాలయంలో ఆవిష్కరించారు. కార్యక్రమంలో నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి, పశ్చిమ వైసీపీ కార్పొరేటర్లు, వైసీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు. గతంలో ఆంధ్ర రాష్ట్రంలో 11 మెడికల్ కాలేజీలు ఉంటే జిల్లాకి ఒక మెడికల్ కాలేజీ ఉండాలనే గొప్ప ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి స్థలాలు కేటాయించి నిర్మాణ పనులు ప్రారంభించి ఎన్నికలకు ముందే 5 మెడికల్ కాలేజీలు ప్రారంభించి తరగతులను కూడా ప్రారంభించారని తెలిపారు. కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రారంభానికి చేరువలో ఉన్న మెడికల్ కాలేజీ నిర్మాణ పనుల్ని నిలిపివేశారని మండిపడ్డారు. ఉచిత వైద్యాన్ని, ఉచిత విద్యను జగన్మోహన్ రెడ్డి ప్రజలకు అందించారని అన్నారు. విద్యకు, వైద్యానికి డబ్బులు చెల్లించే విధంగా కూటమి పరిపాలన చేస్తుందని, ఇది చాలా బాధాకరమని మండిపడ్డారు. ఆరోగ్యశ్రీ పథకాన్ని ప్రవేశపెట్టి ప్రజలకు ఉచిత వైద్యాన్ని అందించిన మహనీయుడు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి అని కొనియాడారు. నేడు కూటమి ప్రభుత్వంలో ఆరోగ్యశ్రీ నెట్వర్క్ ఆసుపత్రులకు ఆరోగ్యశ్రీ బకాయిలు చెల్లించడం లేదని, ఆసుపత్రిలో ఆరోగ్యశ్రీని నిలిపివేస్తామని ధర్నా చౌకులో ధర్నాలు చేస్తున్నారని అనే విషయాన్ని ప్రజలకు గుర్తు చేశారు. ప్రజలతో కలిసి ఉద్యమాలు చేస్తామని కూటమిని హెచ్చరించారు. వైఎస్ఆర్సీపీ నాయకులు, మనందరి నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఏదైతే మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ కోటి సంతకాల సేకరణ కార్యక్రమం ప్రారంభించడం జరిగింది. అందులో భాగంగానే నిరసన ర్యాలీలు అంటే 28వ తారీఖు నాడు మన విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలోని 40 డివిజన్లో బ్యాంక్ సెంటర్ నుంచి ఎంఆర్ఓ ఆఫీస్కి వినతి పత్రం ఇచ్చే విధంగా 175 నియోజకవర్గాల్లో కూడా ఇటువంటి కార్యక్రమాలు చేపట్టమని జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశాలు జారీ చేయడం, అందులో భాగంగా విజయవాడ పశ్చిమ నియోజకవర్గానికి సంబంధించి రేపు 28వ తారీఖు నాడు ఉదయం 9 గంటలకి బ్యాంక్ సెంటర్లో ఉన్న వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి విగ్రహానికి నివాళులు అర్పించి అక్కడి నుంచి ర్యాలీగా వెళ్ళి ఎంఆర్ఓ ఆఫీస్కి ఏదైతే ఈ మెడికల్ కాలేజీలు 17 మెడికల్ కాలేజీలు కూడా ప్రైవేటీకరణ చేయడానికి, అమ్మేయడానికి ఈ కూటమి ప్రభుత్వం ప్లాన్ చేసిందో దాన్ని విరమించుకోవాలని చెప్పిన ఒత్తిడి చేసే విధంగా వైఎస్ఆర్సీపీ పార్టీ శ్రేణులు, అదేవిధంగా ప్రజా సంఘాలు కావచ్చు, ప్రజానీకాన్ని కావచ్చు, అందరినీ కలుపుకొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసే విధంగా ప్రతి ఒక్కరు కూడా కృషి చేయాలని చెప్పని నేను మీ మీడియా ద్వారా వైఎస్ఆర్ పశ్చిమ నియోజకవర్గ ప్రజానీకానికి అందరినీ కూడా కోరుకుంటున్నాను. ఇప్పటికే కోటి సంతకాల సేకరణ విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో అన్ని డివిజన్లో కూడా శరవేగంగా నడుస్తుంది. ఎక్కడా కూడా ఎటువంటి ఆటంకాలు లేకుండా ప్రతి డివిజన్లో కూడా పబ్లిక్ బయటకు వచ్చి, ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు గతంలో ఆంధ్ర రాష్ట్రంలో 11 మెడికల్ కాలేజీలు ఉంటే అదనంగా జిల్లాకు ఒక మెడికల్ కాలేజీ ఉండాలని చెప్పని అదనంగా 17 మెడికల్ కాలేజీలకి స్థలం సేకరించడం కానివ్వండి, అదేవిధంగా ఎన్నికల ముందే 5 మెడికల్ కాలేజీలు పూర్తి చేసి అడ్మిషన్స్ ఇవ్వడం కానివ్వండి, ఆ తర్వాత ఎన్నికలు కోర్టు టైంలో కూడా మిగతా 2 కాలేజీలు రెడీ అవ్వడం కానివ్వండి, సుమారుగా 7 కాలేజీలు రెడీ అయిపోయి ఆల్రెడీ ఇప్పటికే రన్నింగ్ స్టేజ్లో ఉంటే వాటిని అమ్మడానికి, అదేవిధంగా మిగతాది 10 మెడికల్ కాలేజీలకి స్థలాలు కేటాయించి వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు, మా అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ప్రభుత్వ మెడికల్ కాలేజెస్ అన్నింటినీ కూడా ప్రైవేటీకరణ చేస్తాము అని చెప్పేసి కూటమి ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ మరి కోటి సంతకాల సేకరణ కార్యక్రమంలో మేమందరం కూడా ముందుకెళ్తా ఉన్నాం. మరి మా పశ్చిమ నియోజకవర్గంలో
మాజీ మంత్రివర్యులు పశ్చిమ నియోజకవర్గ ఇన్ఛార్జ్ వెల్లంపల్లి శ్రీనివాసరావు గారి అడుగుజాడల్లో ఆయన ఆదేశాల మేరకు మరి గత 10 రోజులుగా ఈ కోటి సంతకాల సేకరణ అనేది చాలా విస్తృత స్థాయిలో అన్ని డివిజన్లలో కూడా చక్కగా చేసుకుంటూ వస్తున్నాము. మరి 28వ తారీఖున మరి ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రైవేటీకరణ చేయొద్దు అని చెప్పేసి నిరసన తెలియజేయడానికి అన్ని డివిజన్ల నుంచి కూడా కార్యకర్తలు నాయకులు అందరూ కూడా విరివిగా పాల్గొని ఎంఆర్ఓ ఆఫీస్ దగ్గర వినతి పత్రం అందజేయాలి అని చెప్పేసి ఏదైతే మా నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు అలాగే ఇక్కడ మా నాయకులు వెల్లంపల్లి శ్రీనివాసరావు గారు ఆదేశించారు. అదే మేరకు అందరం కలిసి కూడా ఈ ప్రైవేటీకరణని నిరసిస్తూ భారీ ర్యాలీని చేయాలని చెప్పేసి కూడా అందరం అనుకోవడం జరిగింది. మరి పేద ప్రజలకి ఉచితంగా విద్యను అందించాలి, వైద్య విద్యను అందించాలి, వైద్యాన్ని అందించాలి అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే ఒక గొప్ప ఆశయంతో ఆనాడు 17 మెడికల్ కాలేజెస్ ని తయారు చేయాలి, ప్రజలకు అందించాలి అని చెప్పేసి ఒక మంచి సంకల్పంతో ముందుకు వస్తే ఈనాడు కూటమి ప్రభుత్వం ఈ యొక్క కాలేజెస్ రన్నింగ్ లోకి వస్తే చిరస్థాయిగా జగన్మోహన్ రెడ్డి గారు చరిత్రలో నిలిచిపోతారు, ప్రజలందరి గుండెలో నిలిచిపోతారు ఒక భయంతో ఈ రోజు కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి నాయకులు మన ముఖ్యమంత్రి గారు కానివ్వండి అందరూ ఈరోజు ఈ కాలేజెస్ ని ప్రైవేటీకరణ చేసి ప్రభుత్వ కళాశాలలన్నింటినీ కూడా ప్రజలకి అందుబాటులో లేకుండా విద్యను అమ్ముకునే విధంగా హిందూ ధర్మం దేవాలయ పరిరక్షణ కోసం కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉంటుందని సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు వెల్లడించారు. స్వామివారి భక్తులు తిరుమల తిరుపతి దేవస్థానంలో అన్నదాన కార్యక్రమానికి కూరగాయలు పంపించడం ఆనవాయితీగా వస్తుందని 2006 నుంచి స్వామివారికి భక్తుడైన మండవ కుటుంబరావు ప్రతి నెల టీటీడీకి కూరగాయలను పంపిస్తున్నారని చెప్పారు. కుటుంబరావు మన మధ్యలో లేకపోయినా వారి కుటుంబ సభ్యులు ఆనవాయితీని కొనసాగిస్తున్నారని తెలిపారు. గవర్నర్పేటలోని 23వ డివిజన్ కార్పొరేటర్ నెలిపండ్ల బాలస్వామి ఆఫీస్ వద్ద టీటీడీ దేవస్థానం అన్నదాన కార్యక్రమానికి 10 టన్నుల కూరగాయల లారీని పూజ చేసి జెండా ఊపి ప్రారంభించారు. కార్యక్రమానికి సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమామేశ్వరరావు, కార్పొరేటర్ నెలిపండ్ల బాలస్వామి హాజరై వాహన పూజ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ స్వామివారి భక్తులు తిరుమలలో జరిగే అన్నదాన కార్యక్రమానికి కూరగాయలు పంపించడం జరుగుతుందని తెలిపారు. మన రాష్ట్రం నుండి కాకుండా కర్ణాటక, తమిళనాడు, తెలంగాణ వంటి రాష్ట్రాల నుంచి కూడా స్వామివారి భక్తులు కూరగాయలను పంపిస్తున్నారని అన్నారు. 2006 నుండి మండవ కుటుంబరావు ప్రతి నెల స్వామివారికి 10 టన్నుల కూరగాయలు పంపిస్తారని అన్నారు. ఆయన తదనంతరం కూడా వారి కుటుంబ సభ్యులు ఆనవాయితీగా కొనసాగిస్తున్నారని తెలిపారు. దసరా ఉత్సవాలు పెద్ద ఎత్తున బ్రహ్మోత్సవాలు జరిగినాయి. మరి లక్షల మంది భక్తులు వచ్చినా ఏ ఒక్క భక్తుడికి కూడా ఇబ్బంది కలగకుండా ప్రభుత్వం అటు దర్శనాల్లో కానీ ఉత్సవాల్లో కానీ అన్ని రకాలుగా చేశాం. ఏది ఏవైనా హిందూ సాంప్రదాయం బద్ధకంగా పెద్దలు ఆగమ శాస్త్రం అనుసరిస్తూ ఈ ప్రభుత్వం పూర్తిగా స్వామివారి ఉత్సవాల్ని కానీ స్వామివారి ఆలయ ప్రతిష్టను కానీ భక్తుల మనోభావాల్ని కానీ భక్తులకి అన్ని సౌకర్యాలు కానీ పూర్తిగా సమకూరుస్తుందని తెలియజేసుకుంటూ మరి ఇవాళ మండవ కుటుంబరావు లేకపోయినా ఆయన పేరు మీద కూరగాయలు పంపించడం అనేది ఆయన పైనుండే ఆయన ఆత్మ ఎక్కడున్నా సంతోషిస్తుంది. ఆ స్వామివారి ఆశీస్సులు ఆయన ఆత్మకి ఎప్పుడూ ఉంటాయి, ఆ కుటుంబానికి కూడా ఎప్పుడు ఉండాలని కోరుకుంటూ ఆ కుటుంబ సభ్యులందరినీ ఆయన స్నేహితుల్ని ఆయన శ్రేయోభిలాషులు కూడా హృదయపూర్వకంగా ఈ నియోజకవర్గ శాసనసభ్యుడిగా అభినందనలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. వెంకటరమణ గోవింద గోవింద. అన్ని దానంలో కన్నా అన్నదానము ఎంతో మిన్న, అది మన పూర్వీకుల నుంచి మనం తెలుసుకున్నాం. అలాంటి అన్నదాన కార్యక్రమం 1984లో ఎన్టీ రామారావు గారు తిరుమలలో స్థాపించడం జరిగింది. ఆనాటి నుంచి నాటి వరకు వందల వేల నుంచి లక్షల వరకు అన్నదానం జరుగుతుంది అక్కడ. అలాగే మన కృష్ణా జిల్లా వాసి మండవ కుటుంబరావు 2006లో తిరుమల వెళ్ళి అప్పట్లో కనుమూరు బాపిరాజు గారితో మాట్లాడి మేము ఇలా కూరగాయలు పంపిస్తాం, అక్కడ జరిగే అవకతవకలు గ్రహించి కుటుంబరావు గారు అలా కాదు, అన్నదానానికి కావాల్సిన కూరగాయలు మేము అన్ని రాష్ట్రాలు సేకరించి మేము ఫ్రీగా పంపిస్తాం, మీరు దాన్ని యాక్సెప్ట్ చేయండి అంటే అప్పుడు మన బాపిరాజు గారు అక్కడి నుంచి వ్యాన్ పంపించడం జరిగింది విజయవాడకి. అలాగే నెలకి 10 టన్నులు చొప్పున కూరగాయలు కుటుంబరావు గారి ఆధ్వర్యంలో జరిగింది. అలాగే ఆయన కాలం చేసి 3 సంవత్సరాలు అవుతుంది. ఆయన ఆశయాలు మేము ముందుకు తీసుకెళ్తాం. ప్రతి నెల 10 టన్నులు విజయవాడ భక్తులందరి సహకారంతో మనం అక్కడ జరిగే అన్నదాన ప్రసాదానికి 10 టన్నులు అంటే రోజుకి 8,000 కిలోలు కూరగాయలు కటింగ్ అవుతుందండి. మనం పంపించే వ్యాన్ 1 డేలో అయిపోతుంది అక్కడ. అలాగే తమిళనాడు కానీ కర్ణాటక కానీ అన్ని రాష్ట్రాల నుంచి చుట్టుపక్కల మదనపల్లి, అనంతపురం అన్ని రాష్ట్రాల నుంచి కూడా అన్ని జిల్లాలు అన్ని రాష్ట్రాల నుంచి కూరగాయలు స్వామివారి ప్రసాదానికి ఫ్రీగా వెళ్ళడం జరుగుతుంది అక్కడికి. అలాగే ఈ రోజు 23వ డివిజన్ నెలిబండ్ల బాలస్వామి గారు మన కార్పొరేటర్ గారు అన్నయ్య ఎంతో మంచి మనిషి, ఆయన పిలిస్తే పలికేటట్టు మనిషి. ఇవాళ రాజకీయాల్లో అందరూ కూడా బిజీగా ఉంటారు, కానీ ఎంత బిజీ ఉన్న అన్నయ్య ఇలాగంటే ఏ పనున్న అందరికీ బడుగు బలహీన వర్గాలకి బాగా మంచిగా
మెసులుకునే వ్యక్తి బాలా అన్న. అలాగే బాలా అన్న గారు ఆఫీస్ కా నుంచి ఈ రోజు పంపించడం జరుగుతుంది. అలాగే మన సెంట్రల్ నియోజకవర్గ ఎమ్మెల్యే గారు కూడా వచ్చి ఎంతో సంతోషపడి ఆయన చేతుల మీదుగా జెండా ఫ్లాగ్ ఊపి పంపించడం జరుగుతుంది. 10 టన్నులు 150,000 విలువ చేసే కూరగాయలు ఈ రోజు బాలా అన్న ఆఫీస్ కా నుంచి పంపించడం చాలా అదృష్టంగా భావిస్తున్నాం. వైద్య విద్యార్థుల భవిష్యత్తును చంద్రబాబు నాశనం చేస్తున్నారని, రాష్ట్రంలో కూటమి ప్రభుత్వ ప్రజా వ్యతిరేక పాలనపై వైసీపీ ఉన్మాద బాట పడుతుందని మాజీ సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు వెల్లడించారు. వైసీపీ ప్రారంభించిన కోటి సంతకాల కార్యక్రమం సెంట్రల్ నియోజకవర్గంలో ముమ్మరంగా జరుగుతుందని చెప్పారు. 16 నెలల కూటమి ప్రభుత్వ పాలన పూర్తిగా వైఫల్యం చెందిందని స్పష్టం చేశారు. సింగనగర్లోని వైసీపీ సెంట్రల్ నియోజకవర్గ కార్యాలయంలో వైఎస్ఆర్సీపీ ప్రజా ఉద్యమ పోస్టర్ని మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు, డిప్యూటీ మేయర్ శైలజారెడ్డి, కార్పొరేటర్లు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తమ ప్రభుత్వ హయాంలో 17 వైద్య కళాశాలలు కేంద్రంతో పోరాడి సాధించామని చెప్పారు. వాటిలో ఇప్పటికే 5 కళాశాలలు పనిచేస్తున్నాయని చెప్పారు. చంద్రబాబు ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరణ చేయాలని చూస్తుందని అన్నారు. కూటమి ప్రభుత్వం ప్రజా వ్యతిరేక నిర్ణయాలు తీసుకుంటుందని అన్నారు. చంద్రబాబు ప్రజా వ్యతిరేక పాలనపై వైసీపీ ప్రజా ఉద్యమానికి శ్రీకారం చుట్టిందని అన్నారు. ఈ నెల 28వ తేదీన ఉదయం 9 గంటలకు గాంధీనగర్లోని ఎంఆర్ఓ కార్యాలయానికి ర్యాలీగా వెళ్లి మెమరాండం అందజేస్తామని అన్నారు. అనంతరం ప్రజా ఉద్యమ పోస్టర్ని ఆవిష్కరించారు. కార్యక్రమంలో కార్పొరేటర్లు కుక్కల అనిత, కొండాయిగుంట మల్లీశ్వరి, ఈసరపు దేవి, వైసీపీ నేతలు పాల్గొన్నారు. గురించి మాట్లాడితే రాజశేఖర రెడ్డి గారి పేరు గుర్తొస్తుంది, ఆరోగ్యశ్రీ అని చెప్పారు. వైద్యం గురించి మాట్లాడితే కరోనా సందర్భంలో ఏ రకంగా వైద్యాన్ని అందించారు, ఏ రకంగా నాడు నేడులో ప్రభుత్వ హాస్పిటల్స్ తీసుకొచ్చారు, ఏ రకంగా ఈ మెడికల్ కాలేజెస్ తీసుకొచ్చి 7 పూర్తి చేసి 10 ఒక వివిధ స్టేజెస్ లో ఏ రకంగా తీసుకున్నారో మనందరికీ కూడా తెలుసు. కాబట్టి రాజశేఖర రెడ్డి గారి పేరు ఉండకుండా ఉండాలి అనంటే ఆరోగ్యశ్రీని రద్దు చేయాలి. ఆరోగ్యశ్రీ తీసేస్తే రాజశేఖర రెడ్డి గారి పేరు ప్రజల్లో ఉండదు. అలాగే జగన్మోహన్ రెడ్డి గారి పేరు వినపడకుండా ఉండాలి అనంటే ఈ మెడికల్ కాలేజీల్ని ప్రైవేటు వ్యక్తులకు ఇచ్చేయాలి. ఈ 10 మెడికల్ కాలేజీల్ని వివిధ సంస్థలకి, వారికి సంబంధించినటువంటి పెట్టుబడిదారులు, వారికి సంబంధించినటువంటి తాబేదారులకి కట్టబెట్టేటటువంటి ప్రయత్నం చేస్తూ ప్రైవేటైజేషన్ మూలంగా ప్రభుత్వ పరంగా ఉండేటటువంటి మెడికల్ కాలేజీల కన్నా ప్రైవేటైజేషన్ చేస్తే ఎక్కువ సీట్లు వస్తాయని, తక్కువ ఫీజులు ఉంటాయని ప్రజల్ని నమ్మించేటటువంటి ప్రయత్నం చేస్తా ఉంది తెలుగుదేశం ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం. ఇది పూర్తిగా అవాస్తవము, ఇది పూర్తిగా అన్యాయము. అందుకనే ఈరోజు ఒక 2 నెలల పాటు ఒక కార్యాచరణ ప్రణాళికని ప్రభుత్వం మీద ఒక ఉద్యమాన్ని తీసుకొచ్చినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆదేశానుసారం రేపు 28వ తారీఖున పెద్ద ఎత్తున ర్యాలీలు చేస్తా ఉన్నాం. ఏనాడైనా తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో కానీ, కూటమి ప్రభుత్వ హయాంలో కానీ ఈ రకమైనటువంటి వైద్య గురించి ఆలోచన చేసినటువంటి సందర్భం ఏదైనా ఉన్నదా అని చెప్పని అడుగుతా ఉన్నాం. ఈరోజు ఆరోగ్యశ్రీకి సంబంధించినటువంటి నెట్వర్క్ హాస్పిటల్స్ మాకు 3,400 కోట్ల రూపాయలు బిల్లులు ఇవ్వాలి, మేము వైద్యం చేయడానికి సిద్ధంగా ఉన్నాము, మాకు ఆ బిల్లులు చెల్లించండి అని అంటే ఈ ప్రభుత్వము తనకి నచ్చినటువంటి వారికి పిలిపించారో మరి దానిలో భాగంగా రేపు 28వ తారీఖున జరిగేటువంటి ర్యాలీ సంబంధించినటువంటి విషయాలు పెద్దలు మాజీ ఎమ్మెల్యే విష్ణు గారు చెప్పారు. ఈ రోజున మేము ఒకటే అడుగుతా ఉన్నాం, 16 నెలల కాలంలో ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎవరికి మేలు చేశారనేటువంటిది మీరే ఆత్మవిమర్శనం చేసుకోవాలా. ఎందుకంటే ఏ రంగంలో కూడా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మాకు న్యాయం జరిగిందనేటువంటి కార్యక్రమాల్లో కూడా ఎవ్వరూ కూడా సంతోషంగా లేరు అనేటువంటిది తేటతెల్లమవుతా ఉంది. దానికి ఉదాహరణే కోటి సంతకాల్లో భాగంగా మేము ప్రజల దగ్గరికి వెళ్ళినప్పుడు ప్రతి ఒక్కళ్ళు కూడా చెప్పేటువంటి మాట ఏంటి అంటే, ఓటు వేసి ఎంత తప్పు చేశామో అనేటువంటి కార్యక్రమాలు ప్రజలు మాకు వివరిస్తున్నారనంటే మీ పరిపాలన ఎలా ఉందో మీరు అందరూ కూడా ఒకసారి మననం చేసుకోండి. ఎందుకంటే మాజీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏవైతే మెడికల్ కాలేజీలు తీసుకొచ్చినటువంటి దాన్ని మీరు మసిపూసి మారేడుగా చేయాలని చూశారు. కానీ అది ఎక్కడ దాగుతుంది చెప్పండి? అబాసు పాలైనటువంటి మీ మంత్రులు కానివ్వండి, మీ కూటమి పరిపాలన కానివ్వండి, ఈ రోజున మొహం ఎక్కడ పెట్టుకుంటున్నారండి? 17 మెడికల్ కాలేజీలు తీసుకొచ్చి వివరంగా చూపిస్తా ఉన్నా కూడా మంత్రులు మాట్లాడుతున్నారంటే అసలు పరిపాలన మీద మీకు ధ్యాస ఉందా అని అడుగుతా ఉన్నాం. పరిపాలన చేయాలి, మెడికల్ కాలేజీలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా తీసుకుని వచ్చి ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి ఎవరైతే మెడికల్ విద్యార్థులు ఉంటారో వాళ్ళందరికీ కూడా
మెడికల్ అభ్యసించేటువంటి విద్యార్థి అవుట్ఫాల్ డ్రైన్లలో డిస్టిలింగ్ పనులు శరవేగంగా చేయాలని విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్రరావు అన్నారు. నీటి ప్రవాహంలో ఎటువంటి అంతరాయం లేకుండా డిస్టిలింగ్ పనులు శరవేగంగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. శుక్రవారం ఉదయం తన పర్యటనలో భాగంగా వేముల శ్యామలాదేవి వీధి, ఘంటసాల మ్యూజిక్ కాలేజ్ రోడ్డు, కొత్త వంతెన, బీఆర్టీఎస్ రోడ్డు, ఎర్రకట్ట కేఎల్ రావు రోడ్డు, కలరా హాస్పిటల్, కేటీ రోడ్డు, ఆర్టీసీ వర్క్షాప్ రోడ్డు ప్రాంతాలన్నీ పర్యటించి పారిశుద్ధ్య నిర్వహణ మరియు అవుట్ఫాల్ డ్రైన్ లో జరుగుతున్న డీసిల్టింగ్ పనుల్ని క్షేత్రస్థాయిలో పరిశీలించారు. కేఎల్ రావు అవుట్ఫాల్ డ్రైన్ వద్ద ఎక్సిలేటర్ తో తీస్తున్న వ్యర్థాలను పరిశీలించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడారు. వర్షాకాలం దృష్ట్యా అవుట్ఫాల్ డ్రైన్ లో ఉన్న వ్యర్థాలను ఎప్పటికప్పుడు తొలగించాలని, నీటి ప్రవాహంలో ఎటువంటి అంతరాయం లేకుండా డీసిల్టింగ్ పనులు శరవేగంగా పూర్తి చేయాలని అధికారుల్ని ఆదేశించడం జరిగింది. కలరా హాస్పిటల్ వద్ద ఉన్న కల్వర్టికి గ్రేటింగ్లు వేయాలని, వ్యర్థాలను తొలగించేందుకు వీలుగా ఉండేటట్లు చర్యలు తీసుకోవాలని అధికారుల్ని ఆదేశించారు. తదుపరి ఆర్టీసీ వర్క్షాప్ రోడ్లో ఉన్న అన్నా క్యాంటీన్ క్షేత్రస్థాయిలో పరిశీలించారు. అక్కడికొచ్చిన ప్రజలతో మాట్లాడి ఆహారంలో నాణ్యత, సమయపాలన, పారిశుద్ధ్య నిర్వహణ, త్రాగునీటి సరఫరా వంటి విషయాలపై ఆరా తీశారు. అన్నా క్యాంటీన్ ని పరిశుభ్రంగా ఉంచాలని అధికారులు నిత్యం పర్యవేక్షిస్తూ ఉండాలని అధికారుల్ని ఆదేశించారు. దోమల వల్ల కలిగే వ్యాధుల నుండి నివారణ కొరకు ఫ్రైడే నిర్వహణతో ప్రజలు అవగాహన కల్పించాలని విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్రరావు ఆదేశాల మేరకు శుక్రవారం ఉదయం కుమ్మరిపాలెం సెంట్రల్ ప్రాంతంలో ఫ్రైడే డ్రైడే కార్యక్రమాన్ని నిర్వహించి ప్రజలు దోమల బారిన పడకుండా ఉండేందుకు వీఎంసీ సిబ్బంది అవగాహన కల్పించారు. అందులో భాగంగా అక్కడ నివసిస్తున్న ప్రజలు వారి ఇళ్లలో ఉన్న నీటి నిల్వలు శుభ్రం చేస్తూ ప్రతి ఫ్రైడే డ్రైడే నిర్వహించాలని వారికి అవగాహన కల్పిస్తూ దోమలు పెరగకుండా యాంటీ లార్వా ఆపరేషన్లు నిర్వహించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఎస్టీ బోగస్ సర్టిఫికెట్లను రద్దు చేయాలని ఉప్పు శ్రీనివాస్ ఎరుకల ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. తప్పుడు కుల ధృవీకరణ పత్రాలను సమర్పించి రాజ్యాంగ పరంగా ఎస్టీలకు అందవలసిన విద్యా, ఉద్యోగ, ఉపాధి అవకాశాలను అనుభవిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఫేక్ సర్టిఫికెట్లను జారీ చేసిన అధికారులపై చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఫేక్ ఎస్టీ సర్టిఫికెట్లను రద్దు చేయాలంటూ గాంధీనగర్ ప్రెస్ క్లబ్ లో సెమినార్ నిర్వహించడం జరిగింది. కార్యక్రమంలో తిమ్మర్తి నాగేశ్వరరావు ఎరుకుల, ఉప్పు శ్రీనివాస్ ఎరుకుల, ఎస్టీ ప్రభుత్వ ఉద్యోగ సంఘం నాయకులు పివి రమణలు పాల్గొని మాట్లాడారు. బీసీ కులాలైన పెరికి ముక్కుల, పాముల, సాయిల, పెద్దింటి గొల్లలు, వడ్డెర, కత్తెర కులాలు దొంగ కుల ధృవీకరణ పత్రాలతో ప్రభుత్వాన్ని మోసం చేస్తున్నాయని చెప్పారు. దర్జాగా రాజ్యాంగపరంగా కల్పించే అన్ని హోదాలను పొందుతున్నారని అన్నారు. తమకు రావాల్సిన విద్యా, ఉద్యోగ, ఉపాధి అవకాశాలను, సంక్షేమ పథకాలను యథేచ్ఛగా అనుభవిస్తున్నారని అన్నారు. ప్రభుత్వం స్పందించి ఫేక్ ఎస్టీ సర్టిఫికెట్లను రద్దు చేయాలని, సర్టిఫికెట్లు ఇచ్చిన అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని, నిజమైన ఎస్సీలకు ప్రభుత్వం అండగా ఉండాలని కోరారు. జే ఆదివాసీ, జే ఎరుకుల రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని గిరిజన ఎరుకుల సంఘాలతో ఈరోజు విజయవాడ ప్రెస్ క్లబ్లో మేమంతా సమావేశం జరిగింది. ఈ సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశం బోగస్ ఎరుకుల సర్టిఫికేట్ తీసుకున్నటువంటి ఎవరైతే బీసీ సోదరులు ఉన్నారో, ముఖ్యంగా పాముల, మందుల, పరిగి ముగ్గుల, కత్తెర, గుంపులు, సాయళ్ళు, గొల్ల, పెద్దింటెరుకుల వీళ్ళందరూ కూడా చట్ట ప్రకారం దే ఆర్ బిలాంగ్స్ టు బీసీఏ. మరి బీసీఏ సోదరులు ఎస్టీ సర్టిఫికేట్లు తీసుకుని మా రిజర్వేషన్ ఫలాలను అనుభవిస్తున్నారు, మా ఉద్యోగాలను అనుభవిస్తున్నారు, మా ఉపాధిని అనుభవిస్తున్నారు, మా యొక్క కనీస హక్కులను కూడా వారు హరిస్తున్నారు. మరి ఈ రోజు మేమంతా కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని ఎరుకుల గిరిజన సంఘాలతో ముక్తఖండంగా ఏకమై మేము ఈ సమస్యను తీవ్రంగా ఖండిస్తున్నాం. అయ్యా, ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయి, రాజకీయ నాయకులు ఏం చేస్తున్నారు, ఫేక్ ఎరుకుల వారు విచ్చలవిడిగా మా కుటుంబాలను విచ్ఛిన్నం చేస్తున్నారు, మా పిల్లల ఉపాధిని విచ్ఛిన్నం చేస్తున్నారు, మా ఉద్యోగాలను గద్దలో ఎత్తుకుపోతున్నారు, మా ప్రభుత్వ సంక్షేమ పథకాలు ఎత్తుకుపోతున్నారు. మేము మాత్రం స్వతంత్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటికీ కూడా కడు పేదరికలోనే బతుకుతున్నాం. మాకు రాజకీయ నాయకులు అండదండ లేదు, మాలో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు లేరు, మాలో మంత్రులు లేరు, మాకు ఎటువంటి ప్రభుత్వ సపోర్ట్ లేదు. పివి రమణ, నేషనల్ ప్రెసిడెంట్, ఆల్ ఇండియా ఎస్టీ ఎంప్లాయీస్ అసోసియేషన్ నుంచి నేను వచ్చాను. 1964 నుంచి ఈ ఫేక్ సర్టిఫికెట్ల మీద మా అఖిల భారత గిరిజన ఉద్యోగుల సంఘం దాదాపుగా 5,000కు పైగా కంప్లైంట్ ఇవ్వడం జరిగినది. కానీ దీని మీద ప్రభుత్వము మాకు న్యాయం చేయలేదు. మరి యాక్ట్లోనే లోపం ఉంది అంటున్నారు. కాబట్టి ఆ యాక్ట్నే మార్చాలని, మహారాష్ట్ర యాక్ట్ తీసుకొచ్చి ఇక్కడ పెట్టాలని, అదేవిధంగా ఏదైతే ట్రైబల్స్కు లాభం జరుగుతుందో అలాంటి లాభాన్ని
50% ఎక్కువ ఉన్నటువంటి ఫేక్ సర్టిఫికెట్లు వాళ్ళే తినేస్తున్నారు. కాబట్టి ప్రభుత్వానికి మేము విన్నవించుకుంటున్న విన్నపం ఏమంటే, తప్పనిసరిగా ఎవరైతే ఫేక్ సర్టిఫికెట్లతో ఉద్యోగాలు చేస్తున్నారో, రాజకీయంగా అయితేనేమి ఆర్థికంగా అయితేనేమి ఏదైనా సరే అలాంటి వారిని వెంటనే శిక్షించాలి, యాక్ట్ను మార్చాలి. తర్వాత ఎవరైతే క్యాస్ట్ సర్టిఫికేట్ ఇచ్చారో వారి మీద యాక్ట్ ప్రకారము ఎప్పుడైతే చర్య తీసుకుంటారో అప్పుడే దీన్ని అరికడతారని మీ ద్వారా తిమ్మసర్తి నాగేశ్వరరావు, నేను ట్రైబల్ టీడీఏ రాష్ట్ర కార్యదర్శిగా ఉన్నాను. ఈ రోజున మేము ఏర్పడినటువంటి అన్ని రాష్ట్రంలో ఉన్న అన్ని కులాల సంఘాలతో ఒక తీర్మానాన్ని మేము తీసుకున్నాం. ఎందుకంటే ఫండమెంటల్ రైట్స్ ఉన్నటువంటి ఒక ఎస్టీ సర్టిఫికెట్ ని వీధిలో బజార్లో దొరికేటువంటి ఒక చిన్న కాగితంగా భావించి ఇవాళ తహసీల్దారులు కానీ, ఎంఆర్ఓలు కానీ, ఆర్ఓలు కానీ విచ్చలవిడిగా ఎటువంటి ఎంక్వైరీలు చేయకుండా, ఎటువంటి నిర్ధారణ తీసుకోకుండా డబ్బులకు కక్కుర్తి పడి అనేక విధాలుగా సర్టిఫికెట్లు ఇవ్వటం వలన మాకు చెందవలసినటువంటి, మాకు రావాల్సినటువంటి వనరులు కూడా పూర్తిగా ఫేక్ సర్టిఫికెట్లు వాళ్ళే పొందుతున్నారు. వాళ్ళు ఉద్యోగ నియామకాల్లో ఉన్నారు, రాజకీయ నియామకాల్లో ఉన్నారు, అలానే పంచాయతీల్లో డైరెక్టర్లుగా ఉన్నారు. ప్రభుత్వం ఏదైతే ఎస్టీల కోసం కేటాయించినటువంటి అభివృద్ధి సంక్షేమ ఫలాలు కూడా వాళ్ళకే చెందుతున్నాయి, మమ్మల్ని దూరం చేస్తున్నారనేటువంటి విషయాన్ని మీ అందరం కూడా ఆవేదన చెందుతూ ప్రభుత్వాన్ని ఈ సందర్భంగా మీ ద్వారా మేము ఒకటే కోరుతా ఉన్నాం. అయ్యా, రాజ్యాంగ పరంగా ఫండమెంటల్ రైట్స్ ఉన్నటువంటి ప్రత్యేక హక్కులు ఉన్నటువంటి ఒక సర్టిఫికెట్ ని మీరు వేగ్గా ఎలా ఇవ్వగలుగుతున్నారు? ఇచ్చిన వాళ్ళ మీద కఠిన చర్యలు ఎందుకు తీసుకోవట్లేదు? మేము ఘోషిస్తున్నాం కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళి, అయ్యా వీళ్ళు ఫేక్ అంటే వాళ్ళు కూడా పట్టించుకునే పరిస్థితి లేదు, ఒక ధృవపత్రం ఇస్తే అనేకమైనటువంటి ఇబ్బందులు ఉంటాయి అన్నారు. కర్నూలు జిల్లాలో జరిగిన ఘోర బస్సు ప్రమాదంపై సీఎం చంద్రబాబు తీవ్ర దిగ్భ్రాంతి. దుబాయ్ నుంచి సీఎం టెలికాన్ఫరెన్స్ నిర్వహించి తక్షణ సహాయక చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ. కర్నూలు జిల్లాలో జరిగిన ఘోర బస్సు ప్రమాద ఘటన తనను తీవ్రంగా కలిచివేసిందని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వెల్లడి. ఈ ఘటనలో ఇప్పటికే 10 మందికి పైగా ప్రాణాలు కోల్పోవడం దురదృష్టకరమని వ్యాఖ్య. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సంతాపం తెలియజేస్తూ క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నాను అని వెల్లడి. కల్తీ మద్యంపై డీజీపీకి ఫిర్యాదు చేసిన వైసీపీ నేతలు. రాష్ట్రంలో ఏ విషయంపై ప్రశ్నించినా వైసీపీ నేతలపై బురద చల్లే కార్యక్రమానికి కూటమి ప్రభుత్వం పూనుకుంటుందని మాజీ మంత్రి జోగి రమేష్ ఆరోపణ. మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి తన స్వార్థ రాజకీయాల కోసం నోరు తెరిస్తే పచ్చి అబద్దాలు ఆడుతూ రాష్ట్ర ప్రజలను మోసం చేస్తున్నారని మాజీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న విమర్శ. గత 5 ఏళ్లలో రాష్ట్రాన్ని సర్వనాశనం చేసిన జగన్మోహన్ రెడ్డికి ప్రజలు సరైన బుద్ధి చెప్పినా ఇంకా జగన్లో మార్పు రాలేదని ఆగ్రహం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.